గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీదన రేపు చర్చ జరుగుతుంది. అయితే ఇవాళ నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు సభకి అటెండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అటు 11 మంది ఎమ్మెల్యేలు, ఇటు పక్కన శాసన మండలి సభ్యులు కలిపి దాదాపుగా ఒక 50 మంది కలిసి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం బిగిన్ కాగానే నినాదాలు, అరుపులు, కేకలు, అటు గోవిందా గోవిందా అని తెలుగుదేశం, శివసేవ అంటూ వైసీపీ ఇద్దరు నినాదాలు. ఆ తర్వాతన ఏదైతే రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయన్నటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, దాని మీదన అటు గవర్నర్ తప్పు చెప్తున్నారంటూ సభలో గందరగోళం సృష్టించి ఆ పైన వాకౌట్ చేసి వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ శాసనసభ, శాసన మండలిలో చూసుకుంటే మండలిలో వైసీపీ అటెండ్ అవుతోంది, ప్రశ్నిస్తోంది, అటు ప్రభుత్వంతో వాదోపవాదాలకి దిగుతోంది. అసెంబ్లీకి ఇవాళ అటెండ్ కాలేదు. ఇవాళ శాసనసభ సభ్యులందరూ కలిసి జగన్ నాయకత్వంలో కూర్చున్న తర్వాత సభకి హాజరు కాకూడదని నిర్ణయించామని ప్రకటించింది పార్టీ. అంటే పెద్ద స్టాండ్లో మార్పు ఏమీ లేదు. ప్రతిపక్ష స్థానం ఇవ్వకపోతే మాట్లాడే సమయం ఇవ్వరు. సమయం ఇవ్వనప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడే ఉపయోగం లేదు, బయటే మాట్లాడదాం అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాబట్టి మేమందరం అంగీకరిస్తూ సభకి హాజరు కావట్లేదని ప్రకటించారు. తద్వారా ఇక్కడ సింపుల్ వీళ్ళ లాజిక్ కల్లా ఏంటంటే, జగన్ లాజిక్ కల్లా సభకి అటెండ్ అయినట్టు. ఇప్పుడు సభ తొలి రోజు గవర్నర్ స్పీచ్ అంటే అటెండ్ అయినట్టు. మళ్ళీ 60 రోజుల దాకా, ఇప్పుడు ఈ సెషన్ అయిపోయాక నెక్స్ట్ సెషన్ మళ్ళీ గవర్నర్ స్పీచ్ ఉంటుంది. కాబట్టి తమను అనర్హత వేటు వేయరు. ఒకవేళ వేసినా కూడా ఓ లెక్క ఉంది కదా, గవర్నర్ సభకు మేము అటెండ్ అయ్యాం కాబట్టి 60 రోజులు లెక్క రాదన్నది. రెండోది, ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు స్పీకర్కి నోటీస్ ఇచ్చింది. స్పీకర్ కార్యాలయం దానికి ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయనప్పుడు అట్లాగే తను కూడా లెటర్ రాశాడు, దానికి ఆన్సర్ చేయలేదు. ఈ రెండిట్లో ఏదన్నా ఆన్సర్ ఉంటే దాని మీద హైకోర్టులో అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అలా వెళ్తే గ్యారంటీ ఏదో ఒకటి జరుగుతుందని ఇక్కడ వీళ్ళు సమాధానం చెప్పట్లేదు. కాబట్టి ఇప్పట్లో తమల్ని ఏం చేయరు, ప్లస్ అక్కడ దాకా తాడో పేడో తేల్చుకోవాలి, తెగేదాకా లాగాలన్నటువంటిదే వీళ్ళ సంకల్పం. ఇంకోవైపున భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్ల చేష్టలు పాల్పడుతోందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే శాసనసభ జరుగుతున్నటువంటి తీరు ప్రజలు గమనిస్తున్నారంటూ స్పృహ కూడా లేకుండా వైసీపీ తప్పు పని చేస్తోందంటూ విమర్శించారు. శాసన మండలి మీద అప్పట్లోనే తొలగించాలన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే శాసన మండలిని నమ్ముకుని బతుకుతున్నారన్నటువంటి వాదన చేశారు.